ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. సో గుత్తి వంకాయని చాలామంది చాలా చాలా డిఫరెంట్ స్టైల్లో, ఎవరు కొత్త స్టైల్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. కానీ నేనైతే ఇక్కడ నా స్టైల్లో చాలా సింపుల్గా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఆహా అనిపించేలాగా ఉంటుందన్నమాట. సో నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది. అండ్ ఇంకొంతమంది అయితే అసలు వంకాయ అంటే ఆమడ దూరం వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నోట్లో పెట్టుకుంటే మీగడలా కరిగిపోతుంది. నాకైతే గుత్తి వంకాయ చాలా అంటే చాలా 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 ఇష్టం అనమాట. అది ఇంకా నా చేతులతో తీసుకొని నా మంచిగా నాకు నచ్చినట్టు చేసుకుంటే ఇంకా బాగా తింటాను. సో మీరు కూడా ఒకసారి నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, ఈజీగా అందరికి అర్థమయ్యే ప్రాసెస్లో చెప్తాను. సో లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్యాన్ తీసుకొని, ప్యాన్లో నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నాను బ్రింజల్స్ అనేవి. సో దానికి కావాల్సిన మసాలాలు పల్లీలు, ధనియా అండ్ అలాగే నువ్వులు అనేది కంప్లీట్గా ఆప్షనల్. కొంతమందికి బాగా బాడీ వేడి ఉంటే కనుక నువ్వులు స్కిప్ చేయండి. లేదా పిల్లలు ప్లానింగ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా నువ్వులు అసలు తినొద్దని చెప్తారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా, కానీ కొంచెం తినటం ప్రాబ్లం లేదు. సో అలా అనుకున్నప్పుడు నువ్వులు స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. కానీ నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ధనియాలు, నువ్వులు, పల్లీలు, నెక్స్ట్ ఎండు కొబ్బరి, దాని తర్వాత ఇలాచి అండ్ అలాగే చెక్క, లవంగ ఇవన్నీ కూడా వేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అవ్వకుండా, అంటే బాగా బ్లాక్ అవ్వకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అది ఫ్రై చేసి పక్కన పెట్టి వేడి చల్లారే లోపల మనకు కావాల్సిన మిర్చి, ఆనియన్, టమాటో ఇవనేది కట్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇవన్నీ పౌడర్స్ ముందు చెప్పిన ఫ్రై చేసినవి అండ్ అలాగే ఆనియన్స్, మిర్చి, టమాటో మొత్తం ఒకేసారి ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసుకోవచ్చు ఒకేసారి. కాకపోతే నేనేంటంటే అందరికీ అర్థం కావాలి అని చెప్పేసి విడివిడిగా వేసి చూపించాను. మసాలాలన్నీ ఒకసారి మిక్సీ పట్టాను. ఇక్కడ ఆనియన్ వచ్చేసరికి డైరెక్ట్గా పచ్చిదిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లైట్గా ఫ్రై చేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేసుకొని దాని తర్వాత మిర్చి, ఆనియన్, టమాటో ఇవి 3 మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందు పట్టినది ఇది 2 మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మసాలా అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత బ్రింజలు అనేవి మనం తీసుకొని వస్తాం కాబట్టి కొంచెం ఒకసారి నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఫ్రెష్గా వాటర్ తీసుకొని దాంట్లో కల్లుప్పు అంటారు, గడ్డుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అది వేసుకోవాలి. లేదంటే మనకి వంకాయలు అనేది చేదు వస్తుంది. చేదు రాకుండా ఉండడానికి సాల్ట్ కానీ లేదా కల్లుప్పు కానీ ఏదైనా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవాలి. దాని తర్వాత నేను వీడియోలో చూపించినట్టు 4 స్లైసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మిడిల్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే వంకాయలు మనకి పైకి చాలా నిగనిగలాడుతా కనిపించిన లోపల పురుగుండే ఛాన్సెస్ ఉంటుంది. సో నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నాను. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఆయిల్ స్టార్టింగ్ వేసినప్పుడు ఇవి వేయగానే ఆయిల్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది కంటికి, కానీ ఉడికిన తర్వాత ఆయిల్ తేలితే బాగా ఎక్కువ అనిపిస్తుంది. సో వీలైనంత వరకు కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోండి. ఆయిల్ తక్కువ తింటేనే మంచిది. చాలామంది కర్రీస్ బాగా టేస్ట్ రావడానికి, కలర్ఫుల్గా కనిపించడానికి ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తారు. యాక్చువల్లీ మనకి లిమిటెడ్గా ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటే బెటర్. మరీ ఎక్కువైతే మంచిది కాదు. ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం స్టఫ్ చేసుకొని నీట్గా 1 by 1 మనం కడాయిలో చేసుకొని ఒకసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అప్పటికి మనకి ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అది కుక్ అయ్యే లోపు మనం కొంచెం చింతపండు, ఇక్కడ నేనైతే యాక్చువల్లీ చింతపండు చాలా అంటే చాలా తక్కువ, వీలైతే నేను స్కిప్ చేసినా నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం పులుపు కావాలని చాలా తక్కువ తీసుకున్నాను. యాక్చువల్లీ మనం పులుపు ఎక్కువ వేసుకుంటే దానికి తగ్గట్టు ఉప్పు, కారాలు కూడా తెలియకుండానే ఎక్కువ వేసేస్తాము.
ఎందుకంటే పులుపు ఉండడం వల్ల మనకు ఉప్పు కారాలు అనేది చాలా తక్కువ అనిపిస్తుంది. సో అందుకని నేను చింతపండు పులుసు అనేది చాలా తక్కువ కొంచెమే తీసుకున్నాను. మనకి 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. అప్పుడు మూత ఓపెన్ చేసి వేరే సైడ్కి తిప్పుకోవాలి. దాని తర్వాత మనం స్టఫ్ చేయంగా కొంచెం మసాలా అయితే మిగులుతుంది. ఆ మసాలాని కూడా దాంట్లో యాడ్ చేసుకొని అండ్ అలాగే చింతపండు రసం కూడా కొంచెం వేసేసుకొని మొత్తం ముక్క చిదురు అవ్వకుండా స్మూత్గా చిన్నగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అన్నిటికీ పట్టేంతగా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. దాని తర్వాత ఇదంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. మళ్ళీ ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ వంకాయ అంతా సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మళ్ళీ కలుపుకొని దాని తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక్కసారి మనం దీనికి ముందు వాటర్ యాడ్ చేసినప్పుడు ఒక్కసారి సాల్ట్ అనేది చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఆయిల్ బాగా పైకి తేలుతుంది. ఆ మసాలా అంతా కూడా బాగా వంకాయకి బాగా పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకోవటమే. నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ముక్క కూడా చాలా బాగా చక్కగా సాఫ్ట్గా ఉడికింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వంకాయ అనేది చాలా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.